కృష్ణాష్టమి వచ్చిందంటే పవిత్రమైనటువంటి గోదావరి తీరం వేదఘోషతో పులకరిస్తుంది. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఎందరో పండితులు ఇక్కడికి విచ్చేస్తారు. రాజమహేంద్రవరం వేదశాస్త్ర పరిషత్ 88 సంవత్సరాలుగా వేద అధ్యయనం చేసినటువంటి విద్యార్థులకు చతుర్వేదాల్లోనూ శాస్త్రాలు, ఉపనిషత్తులు, పూర్వ ఉత్తర మీమాంస విభాగాల్లో పరీక్షలు నిర్వహించి నిష్ణాతులైనటువంటి వేద పండితుల చేత దిగ్విజయంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యం నుండి సప్తమి వరకు పరీక్షలు నిర్వహించి కృష్ణాష్టమి రోజున ప్రముఖ వ్యక్తులు, వేద పండితుల సమక్షంలో వేదసభ, ఘనస్వస్తి, పండిత సత్కారం అనంతరం విద్యార్థులకు క్రమ, ఘన, పట్టా ప్రదానం ఆనవాయితీగా వస్తోంది. రాజమహేంద్ర నగరం 89వ వార్షిక మహాసభలకు అద్భుతమైనటువంటి వేదికగా మారింది.